రజనీ గారు, ఒక సాధారణ సిఐకి ఇది సాధ్యమవుతుందా? ఎందుకంటే విఆర్కి పంపించి వదిలేయడం అనేది మామూలు విషయం కాదు. సార్ ఇది ఎలా తప్పించుకోవాలో ముందే స్కెచ్ వేసుకుని చేసినటువంటి క్రైమ్ సార్ ఇది. అవును మేడం, ఒక సిఐ తప్పు చేశారని అనుకుందాము. కానిస్టేబుల్ ఈ హత్యలో భాగస్వామ్యులు, తర్వాత వాళ్ళు తీసుకెళ్లి కాల్ చేయడాలు, ఇవన్నీ ఎలా చేయగలుగుతారు? అంత సిఐ చెప్పేస్తే ఇన్ని నేరాలకు కానిస్టేబుల్ పాల్పడతారా? లేకపోతే ఎస్ఐలో ఇంకొకరు? సార్ మీరు మద్రాసు కేసు జడ్జిమెంట్ చెప్తున్నారు. మద్రాస్ కేసు జడ్జిమెంట్ లో స్టేషన్ లో లాకప్ డెత్ అయిందని ఒక కానిస్టేబుల్ ఎవిడెంటరీని బేస్ చేసుకుని వాళ్ళకి ఉరి శిక్ష వేసినారు సార్. ఈ రోజు ముళ్ళపూడి నాగేశ్వరరావు గారికి పక్కకు పిలిచి, అన్న బిడ్డను కోల్పోయావు, ఇక వదిలేసే అన్న, నువ్వు ఇక పోరాటం చేయొద్దు, బిడ్డను చంపేసినారన్నా, బయటకు తీసుకొస్తే మా ఉద్యోగాలు పోతాయన్నా అని ఆయనకి మూడో కంటికి తెలియకుండా చెప్పడమే కానీ కోర్టులో ఎవిడెంటరీగా చెప్పగల కానిస్టేబుల్ లేడు సార్. సో ఇవాళ రోజు బూడిద చేసిన కారణం ఏంటంటే, ఇందాక చెప్పారు, అతనితో పాటు ఒక ముగ్గురు నలుగురిని పట్టుకున్నారు సార్. ముగ్గురిని బయటకు వదిలేసినారు, ఇతన్ని ఇంటెన్షనల్ గా చంపేసినారు సార్. ఇంటెన్షనల్ గా చంపేసినారు. ఇప్పుడు ఏం చెప్తారు? ఆ ముగ్గురుతో పాటు అతను పారిపోయినాడండి, అది చెప్పుకోలేకపోయామంటూ రేపు కోర్టులో ఎవిడెన్స్ గా చెప్తాడు. అతని మీద మంచి ట్రాక్ రికార్డు ఉందండి, ఒక మంచి ఆఫీసర్ అండి అని చెప్తారు. కానీ మీరు చెప్పండి, ఒక ఆర్ఎంపీ డాక్టర్ని పిలిచి గోల్డ్ తీసి మళ్ళీ దానికి ఆ కట్లు కట్టడాలు ఏంటంటే, గోల్డ్ పీకుతుంటే పొరపాటున గోరు చర్మంకి తగిలితేనే అబ్బా అని నొప్పితో బాధపడే మనకి గోల్డ్ తీసేస్తున్నారు. అది కూడా ఆర్ఎంపీని కూర్చోబెట్టి. అంటే థర్డ్ డిగ్రీ అనేది బ్యాన్ చేసినారని ఆయనకి తెలీదా? థర్డ్ డిగ్రీ ఒక లైవ్ లో ఒక పెళ్లి కాని పిల్లోడి మీద వేస్తారా? ఒక తీవ్రవాదికి సార్ భారతదేశం నుంచి ఒక ఎవరన్నా ఆర్మీ వాళ్ళని పట్టుకుంటే పాకిస్తానీ వాళ్ళు చేసేటటువంటి వికృత చర్య సార్ అది. దేశం కోసం దేశ విషయాలు చెప్పకుండా వాళ్ళు థర్డ్ డిగ్రీలు వాడిన, మన దేశ సీక్రెట్స్ బయట చెప్పకుండా ఉండే ఆర్మీ వాళ్ళ దగ్గర వాడేటటువంటి పాకిస్తాన్ వాడేవాడి థర్డ్ డిగ్రీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సిఐ. ఏంటి సార్ ఇది? సార్ ఇంకొకటి, ₹1,00,00,000 సిఐ ఇస్తానన్నాడంటే వాట్స్ ద కెపాసిటీ ఆఫ్ సిఐ? ₹1,00,00,000 వీళ్ళు ఎలా ఇదాయమంట? ఎవరిస్తామన్నారు? ఎవరి ప్రోద్బలంతో ఇస్తున్నారు? ఈ కేసులోంచి తప్పకుండా తప్పించుకుంటారు సార్. కానీ ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు గట్టి ఫైటే చేస్తారు. డబ్బులకి లొంగలు, ప్రలోభాలకి వంగరు. ఇదే తప్పు. అంటే మీకు తెలుసు, తెలంగాణ దిశ ఎన్కౌంటర్ లో నేను కేసు చేసినప్పుడు వాళ్ళు ఏ కులమో కూడా నాకు తెలియదు. కులాలకు అతీతంగా పక్క రాష్ట్రాల్లో కేసు కూడా తీసుకోకూడదని ఆ హైకోర్టు బ్యాన్ చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆ కేసు కదిలిచ్చి సుప్రీంకోర్టు మెట్లెక్కించింది నేనే సార్. కానీ ఈ రాష్ట్రంలో విజయవాడ నడిబొడ్డులో పోరాడగల సత్తా ఉంది ముళ్ళపూడి నాగేశ్వరరావు గారి కుటుంబానికి. అదే మాదిరిగా కుటుంబంలో హైకోర్టు అడ్వకేట్ ఉంది. ఇంతమంది ఉన్నా సరే ఆ కృష్ణలంక సిఐ అంత ధైర్యం చేసినాడంటే దాని అర్థం ఏంటి? అంటే డైవర్షన్ పాలిటిక్స్ లో కొద్దిసేపటి క్రితం హోంమంత్రి అనిత గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని చాలా గర్వంగా చెప్పుకున్నారు. తర్వాత ఎవరినో వైఎస్ఆర్సీపీ వాళ్ళని విమర్శిస్తూ ఆమెను ఏదో అన్నారని, పర్సనల్గా ఏదో అన్నారని వాళ్ళని విమర్శిస్తున్నారు. నేరాలు తగ్గుముఖం పట్టాయి, చాలా గొప్పగా ఉంది శాంతి భద్రతలు అని చెప్పారు కొద్దిసేపటి క్రితం. అసలు నాకు సార్ హోమ్ మినిస్టర్ గారి గురించి అమర్నాథ్ గారు ఏదో అన్నారట, మేకప్ వేసుకొని వస్తుంది అని. ఆవిడకి చాలా బాధ కలిగిందంట. మేము చాలా చింతిస్తున్నాం, అలా మాట్లాడి ఉండకూడదు. మీకే అంత బాధ కలిగి బాధ కలిగిందండి. జిగేల్ రాణి అని పవన్ కళ్యాణ్ గారు రోజా గారి గురించి అన్నప్పుడు నేను కూడా బాధపడ్డా. అవును సార్, అదే బండారు సత్యనారాయణమూర్తి రోజా గారి గురించి మాట్లాడినప్పుడు ఇంకా ఎక్కువ బాధపడ్డా. అదే సార్, మీరు బాధపడితే వేరు, కానీ హోం మంత్రి గారు బాధపడ్డారు. కానీ అమ్మా, మీకంటే ఎక్కువ బాధ పుత్రుణ్ణి కోల్పోయిన తల్లి. అమ్మా, పెళ్లి కాని బిడ్డ ఏ రోజు చనిపోయాడో కర్మకాండలు పిండ ప్రదానాలు చేసుకోవాలి తల్లి. నీకంటే ఎక్కువ బాధపడుతున్నానమ్మా. నీకు కూడా బాధ కలిగింది. నీది పావలా బాధన, మాది ముప్పావలా బాధమ్మా. బాధలో పోలికలు చూడమ్మా. తప్పుని బట్టి, క్రైమ్ ని బట్టి పనిష్మెంట్ వేస్తుంటారు. ఈ రోజు ఆవిడకి కలిగిన బాధకి బహుశా ఆయన తీసుకొచ్చి లోపలేసేస్తారేమో, నాకైతే తెలియదు. కానీ ఇక్కడ 20 రోజులు, 30 రోజులు, 38 రోజుల నుంచి మూడో కంటికి తెలియకుండా ఆ కేసుని అడుదిప్పిన వాళ్ళు డబ్బులకి లొంగలేదు కాబట్టే, గట్టి పోరాటం చేస్తున్నారు కాబట్టే ఈ రోజు వాళ్ళు ఒంటరిగా ఫైట్ చేయగలిగినారు సార్. దీని గురించి మనం మాట్లాడితే ఇది రాజకీయ కోణం అయిపోతుంది. జనసేన వాళ్ళ గురించి మాట్లాడేస్తున్నారు, కుట్ర కోణం, మా కాపుల గురించి మాట్లాడేస్తున్నారు, ఇంకోటి వస్తుందని. నేను ఒకటే చెప్పిన, అన్నా కోర్టును ఆశ్రయించినావు, 15వ తారీఖు ఏం చెప్తావో చూస్తానన్నావు. దాని తర్వాత గొప్పగా పోరాటం చేద్దాం. బూడిద ఇస్తాడా? మనిషే వచ్చి క్షమాపణ చెప్తాడా? అసలు ఏం జరిగింది? ₹1,00,00,000 ఇచ్చే కెపాసిటీ ఏంటి? అసలు నాకేం తెలీదు, తప్పించుకొని పారిపోయాడంటాడా? అప్పుడు ఏం చేయాలి?
ఉమ్. అప్పుడు ఇక రక్షణ ఏంటి సార్? మానవ హక్కులు ఏంటి అసలు? మనిషి బతికుండే హక్కును కూడా కోల్పోతున్నారు. కానీ మనిషి ఏదైనా గొప్పగా డైవర్ట్ బతికే చేయడానికి హక్కు కాదు. మంచి ఇష్యూని ఒకటి హోంమంత్రి గారో ప్రభుత్వమో తీసుకొస్తారండి. ఇప్పుడు అమర్నాథ్ గారు ఏదో అన్నారని ఆ ఇష్యూ మీదే ఇక డిబేట్లు జరుగుతూ ఉంటాయి. ఆ ఇష్యూ చుట్టూనే నడుపుతుంటారు. జ్ఞానేశ్వర్ అనే పసి బాలిక ఈ రోజు వరకు 10 రోజులైంది కనిపించకుండా, మిస్ అయ్యి. దాని గురించి మాట్లాడరు వీళ్ళెవరు. ముచ్చుమర్రి బాలిక 2 ఏళ్ళు అయిపోయిందా? 23 నెలలు మేడం, 23 నెలలైంది. ముచ్చుమరిలో ఒక బాలికను 4 యువకులు అత్యాచారం చేసి హత్య చేసి ముచ్చుమర్రి కాలువలో పడేస్తే ఈ రోజు వరకు డెడ్ బాడీ లేదు. కానీ శాంతి భద్రతలు చాలా అద్భుతంగా ఉన్నాయని మేడం గారే సెలవిస్తారు, హోంమంత్రి గారు. సార్ నేషనల్ రిపోర్ట్ ఏమి ఇచ్చింది ఈశ్వర్ గారు? మీరు నేను అంటే హోమ్ మినిస్టర్ మీద కోపంతో అబద్ధాలు చెప్పేస్తామే. నేషనల్ రిపోర్ట్ ఏమి ఇచ్చింది? ఆంధ్ర రాష్ట్రంలో హోంశాఖ ఏ దరిద్రపు గుట్టు పరిస్థితికి వెళ్ళిపోయింది? 36. నడి రోడ్డు మీద ఒక దళిత మహిళ ఒక పంచాయతీలో పనిచేసే ఆడబిడ్డని కులం పేరు పెట్టి బూతులు తిట్టి కుక్కను కొట్టినట్టు కొడుతుంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ కి అది సుమోటోగా భావించి అతను అరెస్ట్ చేయాలిగా, చేయలేదే. మరి పంచాయతీ శాఖలో పనిచేస్తుంది, మరి పంచాయతీ మంత్రి ఆ ఆడబిడ్డల మీద చెయ్యేస్తే నేను ఊరుకోను అంటాడు కదా, మరి ఆయన రియాక్ట్ అవ్వలేదే. అయ్యా రాష్ట్రం ఎటుపోతుంది? ఆడబిడ్డ తప్పు చేసిందా ఒప్పు చేసిందా మీరెవరు కొట్టడానికి నడి రోడ్డు మీద? సార్ అసలు ఇదంతా కాదు సార్, కావాలనే చేసినారు. పొలిటికల్ డైవర్షన్. ఈ రోజు ఆ అబ్బాయిని ఇంటెన్షనల్ గా చంపినారు. ఆ ₹1 ఇస్తామంటాం, లేకపోతే ఇక్కడ ఉన్న జనసేన నాయకులు కూడా సెటిల్మెంట్లు అడగడం, ముళ్ళపూడి నాగేశ్వరరావు గారికి కోపం వచ్చి బయటికి రావడం. ఒకవేళ మనమేమన్నా మాట్లాడామనుకో, రజనీ జనసేన వాళ్ళని రెచ్చగొడుతుంది. అయ్యా మాకు అక్కర్లేదు. జనసేన వాళ్ళకి నొప్పి కలిగితే, బాధ కలిగితే, న్యాయం కావాలనుకుంటే ధైర్యంగా వాళ్లే రోడ్డు మీదకి వస్తారు. మేమేం చేయి పుట్టుకుని నడిపించక్కర్లా. రాష్ట్రాన్నే ముందుకు నడిపించింది జనసేన. వాళ్ళ కష్టాలను వాళ్ళు చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో మేము జనసేనకి ఎందుకు కోపం వస్తుంది? జనసేన కార్యకర్తలకు నాయకులకు ఎందుకు కోపం వస్తుంది, రోషం వస్తుంది, నొప్పి వస్తుంది? ఏమి రాదండి. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు, కొడితే కొట్టించుకోండి, తిడితే తిట్టించుకోండి, గిల్లితే గిల్లించుకోండి అని చెప్పారు ఆయన. 15 ఏళ్ల పాటు ఇది ఇలా ఉండాలని చెప్పారు కదా. ఎవరు మాట్లాడకపోవచ్చు, కాపు యువకుడు బలి అయిపోయినా సరే ఈ ప్రభుత్వం దాష్టికానికి ఎవ్వరు మాట్లాడతారనే నమ్మకం అయితే నాకు లేదు. కాపు యువకుడని కాదు సార్, దళిత యువకుడైనా, కమ్మ యువకుడైనా, రెడ్డి దళిత యువకుల్ని కొట్టారు కదా మేడం, తెనాలిలో నడి రోడ్డు పైన కాళ్ళు విరిచేశారు కదా. ఎవరు వచ్చారు, ఎవరు మాట్లాడారు? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. అది మనం ప్రోత్సహించిన ఇది ఎంత పెద్ద తప్పని నాకు అప్పుడు అర్థమైంది సార్. గంజాయి తాగిన వాడిని నడి రోడ్డు మీద కొడితే తాగి కొట్టినారంటే, ఈ రోజు గంజాయి తాగిన వాడికి ఏం చేస్తాడో అతనికి తెలియదు సార్. కానీ మందు తాగి ఒక ఎమ్మెల్యే ఇంటి ముందు, లాయర్ ఇంటి ముందు వీరంగం చేసి బుల్డోజర్ తెచ్చి పగల కొట్టేస్తాను, నిన్ను చంపేస్తాను, నిన్ను బతకనివ్వనంటే మేకపోతు నరికేసిన వాళ్ళని రోడ్డు మీద కొట్టుకుపోయిన గౌరవ హోంశాఖ మంత్రి వర్యులు తప్ప తాగి రోడ్డు మీద చిందులేస్తున్న ఎమ్మెల్యే గారిని కొట్టినారా, కేసు వేసినారా? ఒక రిపోర్టర్ అడిగితే ఆగండి, అది ఏది తప్పో ఏది కరెక్టో పోలీసు వారికి తెలుసు. పోలీసు వారికి తెలిసినప్పుడు నువ్వెందుకు కూర్చున్నావు ఇక్కడ? నువ్వెందుకు కూర్చున్నావు? ఏ తప్పో ఏదో పోలీసు వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు కూర్చుంటారు, నువ్వెందుకు కూర్చున్నావు? నువ్వు హోమ్ మినిస్టర్ కదా. అవును సార్, అది తప్పతాగి చేయడం తప్పే, పార్టీ పరంగా కూడా చర్య తీసుకుంటున్నారు, నేను కూడా చర్య తీసుకుంటాను, అలా ఎవరిని ప్రోత్సహించను. ఏటపోతు నరికినోడిని రోడ్డు మీద తన్నుకుంటూ తెచ్చిన హోంశాఖ నేను అతన్ని ప్రోత్సహించను. అతను ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాడని చెప్పాల్సిన ఆవిడ చెప్పిన సమాధానానికి అమర్నాథ్ గారు మాట్లాడిన మాటలకి బాగా సెట్ అయిందండి. చక్కగా డీజీపీ గారి వైపు చూసి ఒక్కొక్క ప్రశ్నకి సోహెల్ ఏమైపోయాడంటే, సోహెల్ ఎవరో నాకే తెలియదు సార్. ఆ సోహెల్ ఎవరు అని ఇందాక నేను ఈ సాక్షి వాళ్ళకి ఫోన్ చేసిన, సోహెల్ ఎవరో నాకు తెలీదా. పట్టమట పిఎస్ నుంచి ఒక గంజాయి తాగినోడు తప్పించుకున్నాడు. అంటే గంజాయి కదండి, గంధా స్మగ్లర్ తప్పించుకున్నాడట. అరే కట్టేసిన బోట్లు బారిపోయినాయి చెన్నైకి. అరే ఏమైపోతుంది సార్? హోంశాఖ ఎడిపోతుందో అర్థం కాదు, కానీ ఆ మాత్రం చక్కగా వచ్చి పోలీసు వాళ్ళు చూసుకుంటారులేండి. ఏది తప్పో ఏది ఒప్పో వాళ్ళకి తెలుసండి. ఎంక్వైరీ వేసిందట, కమిటీ వేసిందట. ఎందుకబ్బా, కళ్ళ ముందు కలిగింది కదా. ఒక 10th క్లాస్ పిల్లలు అడుగు సార్, ఒక తప్పదాగి ఒక ఇంటి మీదకి వస్తే కేసు కట్టచ్చా కట్టకూడదని పోలీసుల్ని పక్కకి నెట్టేస్తున్నాడు కదా. పోలీసులు విధులకు ఆటంకపరిచినప్పుడు ఐపీసీ సెక్షన్ 353 ప్రకారం నాన్ బెయిలబుల్ అఫెన్స్ కదా. 100 మంది పోలీసులు ఆయన కింద పనిచేయాలా? ఆయన ఆపాలా? ఈడ్చుకొచ్చి జీబులు వేసి ఇంటి దగ్గర పడేయకూడదు. శృంగార ఖైదీకి పెరోల్ ఇస్తారు మేడం, హాస్పిటల్లో శృంగారం చేసుకోమని. శృంగార ఖైదీకి పెరోల్ ఇస్తారు. కాపు యువకుడు బలైపోతే మాట్లాడరు. శృంగార ఖైదీలు వాళ్ళకి పెరోల్. సార్ ఎటు వెళ్ళిపోతుందో హోంశాఖ తెలియదు కానీ ఆవిడ సమాధానాలకి చిన్నపిల్లలకి సైతం నవ్వు వస్తుంది సార్. మరి ఎటు వెళ్ళిపోతుందో వ్యవస్థ చూడాలి.